నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షంతో ఇటు హుస్సేన్ సాగర్ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ని రీచ్ అయ్యి ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో ఇప్పటికే తూముల నుండి వాటర్ మొత్తం కూడా దిగువకి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం నిండు కుండల్లాగా మొత్తం ప్రవహిస్తుంది. ఒకవైపు ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్తోని దాదాపు ఇటు పంజగుట్ట నాలా కావచ్చు, అదేవిధంగా పికెట్, బేగంపేట నాలా నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో మూసి మొత్తం హుస్సేన్ సాగర్ అనేది ఏ విధంగా ప్రవహిస్తుందో చాలా ఇప్పటికే ఎఫ్టీఎల్ లెవెల్ అనేది మనకు 513.40 దగ్గర ఉంటుంది. ఇప్పటికే అక్కడ దాటింది, మనం అక్కడ స్కేల్ కూడా చూసుకోవచ్చు. ఆ మార్కును దాటి ప్రమాదకర స్థాయిలో ఎప్పుడైతే ఎఫ్టీఎల్ లెవెల్ రీచ్ అవుతుందో వెంటనే తూముల నుండి వాటర్ మొత్తం కూడా దిగువకి విడుదల చేస్తే దాదాపు కొన్ని 1500 క్యూసెక్ల వాటర్ అనేవి ఎక్కువగా అదనంగా వచ్చి ఇక్కడ చేయడంతో వరద ప్రవాహం అనేది పెరుగుతుంది. దీంతో అధికారులు ఎప్పటికప్పటికి ఇక్కడికి జలమండలి అధికారులు ప్రత్యేకంగా వచ్చి ఏ విధంగా ఉంది, వాటర్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని అవుట్ఫ్లో ఎంత ఉంది, ఇన్ఫ్లో ఎంత ఉందని కూడా నిరంతరం వారు పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు హుస్సేన్ సాగర్ ఇదే విధంగా ఉంటే ఇంకోవైపు జంట జలాశయాలు సైతం అటు హిమాయత్ సాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్ సైతం ఇదే విధంగా ప్రవహిస్తున్నది. దీంతో అవి ప్రమాదకర స్థాయిలో ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అవడంతో అటు నీటి సామర్థ్యం చేరుకోవడంతో ఇప్పటికే 3 గేట్లు ఎత్తి దాదాపు 3 గేట్లను అనేది ఒక్క అడుగు మేర ఎత్తి మొత్తం వాటర్ మొత్తం కూడా కిందికి విడుదల చేస్తున్నారు. ఆ వాటర్ మొత్తం పోయి కూడా మూసీ నదిలో కలుస్తుంది. దీంతో ఎవరైతే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇక్కడ హుస్సేన్ సాగర్కి చుట్టుపక్కల ఏరియాలు ఎవరైతే ఉంటారో కవ్వాడిగూడ కావచ్చు, అదేవిధంగా నల్లకుంట, విద్యానగర్, లోయ ట్యాంక్ బండ్ ఏరియాలో ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళు ఎప్పటికప్పటికి అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఏ క్షణమైనా మూవ్ అయ్యే విధంగా సిద్ధమై ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే గడిచినటువంటి 3-4 రోజుల నుంచి ఇటు జిల్లాలతో పోల్చుకుంటే మనకు ఇటు సిటీలో రెయిన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాటర్ మొత్తం కూడా వచ్చిన ఏదైతే వర్షపు నీరు మొత్తం కూడా ఎటు వెళ్ళడానికి స్పేస్ లేదు, ఎక్కడ ఇంకుపోవడానికి కూడా లేకపోవడంతో అవన్నీ వచ్చి కూడా నాలలోకి చేరిన అనంతరం ఇటు హుస్సేన్ సాగర్లోకి వస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. మొత్తం నిండు కుండల్ని తలపించే విధంగా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఉన్నది. దాదాపు 1500 క్యూసెక్ల వాటర్ అనేవి వచ్చి ఇందులో హుస్సేన్ సాగర్లో కలవడంతో వరద ప్రవాహం అనేది పెరుగుతుంది. ఇప్పటికే తూముల నుండి వాటర్ని మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువకు విడుదల చేసి ఎవరైతే ముప్పు ప్రాంతాలు ఉంటారో హుస్సేన్ సాగర్ ముప్పు ప్రాంతాలు వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఈ వర్ష సూచన అనేది కొనసాగుతుంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అండ్ ఇన్ కేస్ 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుంది. 10 సెంటీమీటర్లు నమోదవుతుంది. ఎక్కువ వరద నీరు అనేది వచ్చి ఇందులో చేరుతుంది. అలాంటిది 15 సెంటీమీటర్ల కావడంతో రానున్నటువంటి 3 రోజుల్లో ఎక్కువ కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పటికి ఇక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాటర్ లెవెల్ ఏ విధంగా ఉందంటూ కూడా అటు ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, జలమండలి అధికారులు కావచ్చు ఎప్పటికప్పటికి వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక్కటేసారి ప్రవాహం వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. దీంతో ఎప్పటికప్పటికి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పటికి వచ్చి ఇక్కడ స్కేల్లో ఉన్నటువంటి మెజర్మెంట్స్ని చూసుకుంటూ కూడా ఇటు ప్రజలను ఎవరైతే లోయ ట్యాంక్ బండ్ కావచ్చు, కవ్వాడిగూడ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అండ్ రేపు ఎల్లుండి కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పెద్ద ఎత్తున వరద నీరు అంతా వచ్చి ఇక్కడే చేయడంతో ఖచ్చితంగా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇంకా అదేవిధంగా కొనసాగే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పటికి వాళ్ళకి సమాచారం టెక్స్ట్ మెసేజ్ రూపంలో కూడా వాళ్ళకు పంపిస్తున్నారు. ఎవరైతే కవ్వాడిగూడ, విద్యానగర్ ఈ ఏరియాలు ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఏదైతే రెయిన్ అలర్ట్ వచ్చే 3 రోజుల పాటు ఉందో ఆ 3 రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.